తల్లి తండ్రినైన తమ్ములనన్నల సఖులనైన బంధుజనులనైన రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదురవనిదరుచు జీవితార్థులగుచూ. దేవతలు యాదవులై జన్మించారని తెలుసుకున్నప్పటి నుండి కంసునకు వారి పట్ల వైరము, క్రౌర్యము మితిమీరి పెరిగిపోయినది. తన అనుచరుడైన బాణుడు, భౌముడు, మాగధుడు, అఘాసురుడు, కేశి, ధేనుకుడు, ప్రళంబ, తృణావర్త, చాణూర, ముష్టిక, అరిష్ట, ద్వివిధ, పూతన ఇత్యాది అసురుల సహాయంతో యాదవులను యుద్ధాలలో ఓడించి హింసించగా వారంతా నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, పాంచాల, కేకయ, సాల్వదేశాలకు వెళ్ళిపోయారు. కొందరు మాత్రం కంసునకు లొంగిపోయి అతడు పెట్టే బాధలను భరిస్తూ పడి ఉన్నారు. దేవకి పుత్రులను 6 కంసుడు చంపివేశాడు. 7వ గర్భాన భగవంతుని ఆదేశముపై అనంతుడు ప్రవేశించాడు. దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నప్పుడు కంసుని దుండగాలకు భయపడిన యాదవులు కొందరు యమున ఆవలనున్న నందవ్రజంలో తలదాచుకునేవారు. వసుదేవుని భార్య అయిన రోహిణి కూడా నందుని రక్షణలో అక్కడనే ఉన్నది. శ్రీహరి యోగమాయను పిలిచి దేవకి గర్భాన ఉన్న 7వ బిడ్డను వెలికి తీసి రోహిణీ గర్భాన ఉంచుమని ఆదేశించాడు. మళ్ళీ యోగమాయ నందుని భార్య అయిన యశోద గర్భాన ప్రవేశించి జన్మించాలని ఆదేశించాడు. దాని తరువాత యోగమాయ లోకములో ఈశ్వరిగా పూజలందుకొని సంతానము లేని వారికి సంతానం కలిగిస్తుంది. ఆమెకు ప్రజలు దేవాలయాలు నిర్మించి ఆమెను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే 14 నామాలతో కొలుస్తారు అని శ్రీహరి చెప్పాడు. శ్రీహరి ఆదేశించిన ప్రకారమే అంతా చేయబడినది. దేవకి గర్భము నుండి వెలికి తీయబడి రోహిణి గర్భములో ఉంచబడడం చేత ఆ బిడ్డను సంకర్షణుడని తరువాత అన్నారు. దేవకీదేవి యొక్క 7వ గర్భము నష్టమైపోయినదని అందరూ భావించారు. రోహిణి గర్భాన జన్మించిన బిడ్డడు మిక్కిలి బలశాలిగా కనిపించడం చేత బలభద్రుడని, అందరినీ ఆనందింపజేసేవాడుగా కనిపించడం చేత బలరాముడని పిలువబడ్డాడు. 8వ సంతానముగా విచ్చేయ సంకల్పించిన శ్రీహరి వసుదేవుని యందు ప్రవేశించాడు. వసుదేవుడు దివ్య తేజస్సుతో వెలిగిపోయాడు. దేవకి గర్భాన ప్రవేశించిన స్వామి కంసుని చెరసాలను ఒక సూర్యమండలమా అన్నట్టు ప్రకాశింపజేశాడు. ఒకనాడు కంసుడు చెరసాలకు వచ్చి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న దేవకిని చూచాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆకాశవాణి చెప్పినది నిజమే కాబోతున్నది అని గ్రహించాడు. ఇప్పుడు ఈమె గర్భములో ఉన్నవాడు నిశ్చయంగా ఆ హరియే. ఇప్పుడేమి చెయ్యాలి? చంపివేయాలి. కానీ దేవకి గర్భవతి, స్త్రీవధ, అందున చెల్లెలే కదా, మహాపాపం చుట్టుకుంటుంది. చిరకాలం ఈ అపకీర్తి నాయందు నిలిచిపోతుంది. అయినా నేను ఇదివరకు ఎందరిని చంపలేదు, ఇప్పుడు ఈ సంశయాలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా ఇది విష్ణుమాయయే.
ఈమెను చూస్తూ ఉంటే నాకు ఎందుకో ధర్మచింతన కలుగుతున్నది. చంపవలసిన చెయ్యి వెనకాడుతున్నది అనుకుంటూ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అయినా అతని తలపులన్నీ హరి పైననే ఉంటున్నాయి. ఆ హరి ఎప్పుడు పుడతాడా, అతనిని ఎప్పుడు హతమార్చి వదిలించుకుంటానా, ఈ మృత్యు భయం నుండి ఎప్పుడు ముక్తుని అవుతానా అని అహర్నిశలు ఆరాటపడుతూ ఉండేవాడు. తిరుగుచు కుడుచు త్రావుచు నరుగుచు కూర్చుండి లేచుచన వరతంబుల్ హరిదలచి దలచి జగమా హరిమయమని తలచె కంసుడారనియలుకన్ శ్రవణరంధ్రములనే శబ్దంబు వినబడునది హరి పలుకని ఆలకించు అక్షి మార్గమున నెయ్యది చూడబడునది హరిమూర్తిగా నోపునంచు జూచు తిరుగుచో దేహంబు దృఢమైన సోకిన హరికరాఘాతమో యనుచు కలుగు గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలిక గంధమనుచు నదరు పలుకులెవియైన పలుకుచో హరి పేరు పలుకబడియననుచు భ్రమసి పలుకు తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరి తలంపులనుచు నలుగదలచు. ఈ విధముగా కంసుడు మనోవాక్కుల చేత ఇంద్రియ కర్మల చేత క్షణక్షణము భయముతోనైనా శ్రీహరి చింతనలోనే మునిగి ఉండేవాడు. భగవంతుడు భూమిపై దేవకీ గర్భస్థుడై అవతరించనున్నాడని ఎరిగిన బ్రహ్మరుద్రాది దేవతలందరూ దేవకీ వసుదేవులుండే చెరసాలకు వచ్చి స్వామిని ఇలాగా స్తుతించారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధనుగాలత్రయమునందు కలుగువాని భూతంబులైదును బుట్టు చోటగువాని నైదు భూతంబుల మందబరువాని ఐదు భూతంబులు నడిగిన పిమ్మట బరుగువానిని సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువానిని నిన్నాశ్రయింతుము నీయధీనా మాయచేత నెరుకమాలిన వరలు పెక్కుగతుల నిన్ను పేరుకొందురెరుగ నేర్చు విబుధు లేక చిత్తంబున నిఖిల మూర్తులెల్ల నీవేయండ్రు అని స్తుతించినారు. ఓ పరాత్పర, సత్యవ్రతుడవు, నిత్యతత్వాన్ని పొందించే సాధనమైన వాడవు, త్రికాలాల్లోనూ ఉండువాడవు, పంచభూతాల యొక్క ఉత్పత్తికి ఉనికికి లయాలకు స్థానమైన వాడవు, సత్యభాషణము సమదర్శనము పాటించేవాడవు అయిన నిన్ను ఆశ్రయిస్తున్నాము. నీ మాయచేత అజ్ఞానులు నిన్ను అనేకంగా వర్ణిస్తారు. కానీ విబుధులు అంటే జ్ఞానులు అన్ని మూర్తులలోనూ ఉన్నది నీ ఒక్కడివే అని ఏక మనస్సుతో అంటారు. ఓ పరమేశ్వర, నీవే జగత్కారణుడవు, జ్ఞానస్వరూపుడవు, సర్వాంతర్యామివి. ఈ లోకాల క్షేమం గురించి అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటావు. నీ పాదమే సంసార సాగర తరణానికి నౌక. దానిని పట్టుకున్నవాడు ఆవలి ఒడ్డుకు చేరుకుంటాడు. కానీ అహంకారులకు నీ యొక్క మహిమ అంతు చిక్కదు. వారు మళ్ళీ మళ్ళీ నీచ జన్మలకు దిగజారిపోతారు. నీ పాదసేవకులకు ఎలాంటి భయము ఉండదు. అసురులను శిక్షించడానికే నీవే స్వయంగా భూలోకంలో అవతరించవలసిన అవసరం లేదు. ఏలననా నీ సంకల్పము మాత్రముచే
ఒక్క అసురులే ఏమిటి, సమస్త బ్రహ్మాండము నశించిపోగలదు. అయినా నీవు జీవకోటి యందు అపార అనుగ్రహంతో అనేక రూపాల్లో అవతరించి వారు ఆయా రూపాలను దర్శించి ధ్యానించి తరించాలని వచ్చిన వారికి నీ దర్శన భాగ్యాన్ని కలిగించుతావు. అలాగా చెయ్యకపోతే నామరూపాలు లేని నిన్ను ఏ రూపంలో ఆరాధించాలో తెలియక లోకులు నాస్తికులైపోతారు కదా స్వామి పరమపురుష అని ప్రార్థించారు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.